గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీ, అందులో వాడే పదార్థాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నాణ్యమైన ప్రసాదాలు అందించడమే లక్ష్యంగా అన్ని ఆలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఉపయోగించే పదార్థాలను టెస్టులకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రముఖ ఆలయమైన విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో తాజాగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నెయ్యిని సీజ్ చేసి టెస్టుల కోసం పంపించారు. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం నీలినీడలు సింహాచలం వరకు పాకాయి. సింహాచలంలోని ప్రసాదాల నాణ్యతపై నిన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనిఖీ నిర్వహించారు. సరుకు కొనుగోళ్లు, ప్రసాదాల తయారీ తదితర రికార్డులను పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రశ్నలకు సిబ్బంది సమాధానాలు సత్యదూరంగా ఉండటంతో మండిపడ్డారు. ప్రసాదాల తయారీలో నాణ్యత లోపిస్తే క్షమించేది లేదని, ఎవరిని వదిలిపెట్టమంటూ మీడియా ముందే హెచ్చరించారు. అనంతరం అన్నప్రసాద సత్రానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. నిత్యాన్నదాన సత్రంలో స్వామివారి అన్నప్రసాదాన్ని గంటా స్వీకరించారు. గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీ, అందులో వాడే పదార్థాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నాణ్యమైన ప్రసాదాలు అందించడమే లక్ష్యంగా అన్ని ఆలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఉపయోగించే పదార్థాలను టెస్టులకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే ప్రముఖ ఆలయమైన విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో తాజాగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నెయ్యిని సీజ్ చేసి టెస్టుల కోసం పంపించారు. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం నీలినీడలు సింహాచలం వరకు పాకాయి. సింహాచలంలోని ప్రసాదాల నాణ్యతపై నిన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనిఖీ నిర్వహించారు. సరుకు కొనుగోళ్లు, ప్రసాదాల తయారీ తదితర రికార్డులను పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రశ్నలకు సిబ్బంది సమాధానాలు సత్యదూరంగా ఉండటంతో మండిపడ్డారు. ప్రసాదాల తయారీలో నాణ్యత లోపిస్తే క్షమించేది లేదని, ఎవరిని వదిలిపెట్టమంటూ మీడియా ముందే హెచ్చరించారు. అనంతరం అన్నప్రసాద సత్రానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. నిత్యాన్నదాన సత్రంలో స్వామివారి అన్నప్రసాదాన్ని గంటా స్వీకరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి. గతంలో కంటే తక్కువ రేటుకి టెండరింగ్ దగ్గర శిక్ష ఉంది.
గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీ, అందులో వాడే పదార్థాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నాణ్యమైన ప్రసాదాలు అందించడమే లక్ష్యంగా అన్ని ఆలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఉపయోగించే పదార్థాలను టెస్టులకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రముఖ ఆలయమైన విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తాజాగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నెయ్యిని సీజ్ చేసి టెస్టుల కోసం పంపించారు.